బయట వాతావరణం చల్లగా ఉంది. వర్షం పడుతుంది. వేడి వేడిగా టీ పెట్టిచ్చాను మా వారికైతేని. ఆయన టీతో పాటు పకోడీ ఉంటే బావుంటుంది అన్నారు. వెంటనే చకచకా 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కట్ చేసేసి, అందులోని కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేసేసి, గట్టిగా అదిమిపెట్టి 2 నిమిషాలు అలా చేస్తుంటే అబ్బబ్బబ్బబ్బా! అందులోంచి వాసనొస్తుందండి. ఎప్పుడెప్పుడు పకోడీ వేసేస్తే తినేద్దామా అన్నంత అరోమేటిక్‌గా వాసనొస్తుంది. ఈలోపు టీ తాగుతూ మధ్య మధ్యలో పకోడీ మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ కన్సిస్టెన్సీ అయితే చేయలేదండి. చిటికలో అయిపోయే విధంగా ఒక కప్పు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వరిపిండి వేసేసి అందులోని మీకు నచ్చితే కొద్దిగా పసుపు వేసుకోండి మంచి కలర్ఫుల్గా రావాలంటే. నాకు అంత అవసరం లేదనిపించింది. వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నప్పుడే అందులోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. నా నోట్లోంచి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి అనుకోండి. సో మధ్య మధ్యలో కొన్ని నీళ్లు వేస్తున్నాను. ఒక చిన్ని గ్లాస్తో నీళ్లు తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. మౌత్ మెల్టింగ్ చెప్పానని చెప్పేసి వాటర్ అంటే వేరే వాటర్ అనుకోవద్దు. కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మనం చక్కగా 3 వేళ్లతో నూనెలో వదిలితే అలా వెళ్ళిపోవాలి. అలా ఉండాలండి. ఈలోపే మనం స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కేసింది. సో అందులో వేడి వేడి పకోడీ వేసేస్తుండే అద్భుతః నిజంగా అబ్బబ్బబ్బబ్బా! ఆ వర్షానికి, ఆ టీ వేడి వేడి టీకి, ఆ పకోడీకి అబ్బా! నా నోట్లోంచి వాటర్ అయితే వచ్చేసింది. అంత టేస్టీగా అయితే ఉంది నిజంగా. తక్కువ కన్సిస్టెన్సీ చేసినప్పుడే కదా ఎక్కువ రుచిగా ఉంటుంది. నిజంగా ఎక్కువ చేసామనుకోండి అంత టేస్ట్‌గా రాదు. మీలో ఎవరైనా ఇంతే తక్కువ చేశాను కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది అని ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకుంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను తక్కువగానే చేశాను పకోడీ అయితే. కానీ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. చాలా సింపుల్‌గా చేసేసాను. చాలా యమ్మీగా ఉంది. పకోడీ వేసేసిన తర్వాత ఒక నిమిషం ఆగి అటు ఇటు కలపండి. అవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత నూనెలోంచి తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకొని వేడివేడిగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ తిన్నామా అబ్బా! నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంటుంది. పకోడీయే కదా అనుకోవద్దు. మనం ఆనందించడానికి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ సరిపోవా? ఇంకా ఏమన్నా కావాలా?